హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అదే ఏఐఎస్ఎస్ఈఈ 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం ఫిఫ్త్ క్లాస్ అలాగే ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి 6వ తరగతి అంటే సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ అలాగే నైన్త్ క్లాస్లో అడ్మిషన్స్ కల్పించడం జరుగుతుంది. ఈ దరఖాస్తు చేసుకోవటానికి డేట్ వచ్చేసి సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమైంది. ఇది వచ్చే నెల అంటే అక్టోబర్ 26, 2021 వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జనవరి 9, 2022న ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఫీజు వచ్చేసి ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వర్గానికి చెందినటువంటి విద్యార్థులైతే రూ. 400 ఫీజు పే చేయవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్థి అంటే మిగిలినటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు రూ. 550 ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. రెండోది వచ్చేసి అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకోవటానికి సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 26 వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ. 400, మిగిలినటువంటి వర్గానికి చెందినటువంటి విద్యార్థులైతే రూ. 550 ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే దానికి ఒక అవకాశం ఇవ్వటం జరిగింది. అది అక్టోబర్ 28, 2021 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 2 వరకు మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి అప్లోడ్ చేసినటువంటి డేటాలో లేక ఇన్ఫర్మేషన్‌లో అర్జెన్సీ చేంజెస్ ఏమైనా ఉన్నట్లయితే దానికోసం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు మనకు టైం ఇవ్వటం జరిగింది. నిజానికి చూసినట్లయితే అక్టోబర్ 26 సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత అంటే అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు కొంత టైం ఇవ్వటం జరిగింది. దీంతో మనం అప్లోడ్ చేసినటువంటి డేటాలో లేక ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామ్ అనేది జనవరి 9, 2022న నిర్వహించబోతున్నారు. ఇక ఆరో తరగతికి ఎగ్జామ్ టైమ్ వచ్చేసి 150 మినిట్స్, నైన్త్ క్లాస్ వచ్చేసి 180 మినిట్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఇక ఇది మొత్తం కూడా మనం ఆన్‌లైన్‌లో చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ఆన్‌లైన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి దాన్ని కంప్లీట్ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్‌ని పూర్తిగా ఒకసారి మనం రివ్యూ చేద్దాం. సో, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఏదైతే AISSEE.NTA.NIC.in ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇలాగుంటుంది. AISSEE.NTA.NIC ఇది ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AISSEE 2022. ఈ స్క్రీన్ అనేది హోమ్ స్క్రీన్‌గా మీకు కనపడుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఒకసారి మనం పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఒకసారి చూద్దాం. అప్లై ఫర్ ఇక్కడ చూసినట్లయితే అప్లై ఫర్ AISSEE 2022 అని ఉంది. ఒకసారి మనం దీని మీద చూసినట్లయితే స్టెప్ టు అప్లై ఆన్‌లైన్. అప్లై ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్, అప్లోడ్ స్కాన్డ్ ఫోటోస్ అండ్ సిగ్నేచర్, పే ఎగ్జామినేషన్ ఫీజ్. అంటే ఇక్కడ మొత్తం 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. 4 స్టెప్స్ ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి మనం 4 స్టేజెస్ అనేది చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అప్లై ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ మనం బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత వచ్చేసి మన సర్టిఫికేట్స్ని స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ 4 స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఫస్ట్ మనం ఈ కిందకి వచ్చేయండి. ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేసారు. ఫర్దర్ అప్లికేషన్‌ని అంటే డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేయటం, ఫీజు పే చేయటం లాంటి స్టేజెస్‌లో ఉన్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఏమొస్తుందంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. అప్లికేషన్ నెంబర్ లేక దీన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటాం. ఆ నెంబర్ మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం ఈ నెక్స్ట్ అంటే ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్. వాళ్ళకి ఇక్కడ డేటా ఇవ్వటం వలన సైన్ ఇన్ అవుతారు. కానీ ఎవరైతే కొత్తగా విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో ఏదైతే మేము ఆల్రెడీ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దానికి సంబంధించింది ఇది. ప్లీజ్ రీడ్ ద ఇన్‌స్ట్రక్షన్, ప్రొసీజర్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కేర్‌ఫుల్లీ బిఫోర్ యూ స్టార్ట్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫార్మ్. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్‌లైన్ ఓన్లీ త్రూ అఫీషియల్ వెబ్‌సైట్. ఇదే అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఎలిజిబిలిటీ యాస్ పర్ ద క్రైటీరియా లేడ్ డౌన్ ఫర్ ఏఐఎస్ఎస్ఈఈ. సో ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ విద్యార్థి 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అలాగే విద్యార్థి 8th క్లాస్ చదువుతూ ఉండాలి. దానికి తగినటువంటి ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని పూర్తి వివరాలు మనం చూద్దాం. ఓకే. మళ్ళీ ఫస్ట్ ఇక్కడ ఫీజు గురించి చెప్తున్నారు. మనం ఆల్రెడీ చూసాము. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే రూ. 400, మిగిలినటువంటి విద్యార్థులు రూ. 550 ఫీజుగా పే చేయవలసి ఉంటుంది. సో ఈ ఫీజు ఏదైతే పే చేస్తారో ఇది మనం ఎలా పే చేయవచ్చు అంటే మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, థర్డ్ పార్టీ యాప్స్ అయినటువంటి పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే ఇలాంటి యాప్స్ ద్వారా మనం పే చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి స్టెప్ 2 చూద్దాం. స్టెప్ కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్. క్యాండిడేట్ కెన్ లాగిన్ విత్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ అండ్ క్రియేటెడ్ పాస్వర్డ్ ఫర్ కంప్లీటింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ మనం ఈ డేటాని ఫిల్ చేసిన తర్వాత బేసిక్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అలాగే పాస్వర్డ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ సహాయంతో మనం లాగిన్ అయ్యి మనం రిమైనింగ్ వర్క్‌ని పూర్తి చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ అప్లోడ్ స్కానర్డ్ ఇమేజెస్ ఆఫ్ ఫాలోయింగ్. ఏమేం డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే విద్యార్థి యొక్క సిగ్నేచర్, అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా కావాలి. దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అంటే ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అలాగే మనకి ఆధార్ కార్డ్‌ని కూడా మనం స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ ద అప్లికెంట్ ఈజ్ వార్డ్ ఆఫ్ ద సర్వీసింగ్. అంటే ఎవరైతే డిఫెన్స్‌లో పనిచేస్తున్నారో అలాంటి విద్యార్థి అయితే వాళ్ళు ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్‌ని కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి కలర్డ్ ఆర్ బ్లాక్ వైట్ బట్ క్లియర్ కాంట్రాస్ట్. అంటే విద్యార్థి యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది కలర్‌లో అయినా ఉండొచ్చు, బ్లాక్ అండ్ వైట్‌లో ఉండవచ్చు. కానీ బ్లర్‌గా ఉండకూడదు అనేది ఇక్కడ విషయం అనమాట. స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి ఇన్ జేపీఈజీ ఫార్మాట్. జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలంట. సైజ్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్స్ అనేది 10 KB టు 200 KB ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అప్లోడ్ ద కరెక్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ యాజ్ ద ఫెసిలిటీ ఫర్ కరెక్షన్ విల్ నాట్ బి గివెన్. సో ఏదైతే ఫొటోస్ తర్వాత థంబ్ ఇంప్రెషన్,
తర్వాత మనం సిగ్నేచర్ ఏదైతే చేస్తాం దాన్ని ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత కరెక్షన్ అనేది ఉండదు అనేది చెప్తున్నారు. కాబట్టి కరెక్ట్ ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్ ఎవరిది ఇవ్వాలి? విద్యార్థి థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ పే ఎగ్జామినేషన్ ఫీ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, పేటీఎం సర్వీసెస్. సో మనకున్నటువంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ తర్వాత యూపీఐ ఐడి ద్వారా కానీ, పేటీఎం, గూగుల్ పే ఇలాంటి ద్వారా కూడా మనం ఫీజుని పే చేయవచ్చు. దీస్ స్టెప్స్ కెన్ బీ డన్ టుగెదర్ ఆర్ సెపరేట్లీ ఆల్సో. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీరు పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇది పెద్ద విషయం కాదు. ద పాస్వర్డ్ మస్ట్ బి యాజ్ పర్ ద ఫాలోయింగ్ పాస్వర్డ్ పాలసీ. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే పాస్వర్డ్ మస్ట్ బి 8 to 13 క్యారెక్టర్స్ లాంగ్. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ at least one uppercase alphabet. Password must have at least one lowercase alphabet. Password must have at least one numeric value. Password must have at least one special characters. ఇవి పాస్వర్డ్లు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దాంతోపాటుగా మీరు పాస్వర్డ్ని రీసెట్ కూడా చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి the applicant number printed on the computer generated confirmation page must be mentioned in all such correspondence. It is therefore essential to note down the application number printed on the confirmation page. మీకు కన్ఫర్మేషన్ పేజ్లో అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఫర్దర్గా మీకు కరస్పాండెన్స్ కోసం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అప్లికేషన్ నెంబర్ని రాసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఓన్లీ వన్ application is to be submitted by a candidate. More than one application, multiple application forms submitted by a candidate will be rejected. ఒకే ఒక అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, తర్వాత రీడ్ అండ్ అండర్స్టూడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ దేర్ ఇన్ యాజ్ వెల్ యాజ్ దోస్ మెన్షన్ అబోవ్ అండ్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అకార్డింగ్లీ. నాకు అన్నీ అర్థమయ్యాయి, నేను స్పృహలోనే ఉన్నాను, నాకు అన్నీ అర్థమయ్యాయి, కాబట్టి నేను ఇప్పుడు అప్లికేషన్ని ఫిల్ చేస్తాను, పూర్తి చేస్తాను అని ఇక్కడ ఈ బాక్స్ని ఫిల్ చేయడం ద్వారా తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఇక్కడ క్లిక్ అనేది చేయడం ద్వారా మనకి అప్లికేషన్ ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ అనేది ఇక్కడ నుంచి మొదలయ్యింది. ఇక్కడ నుంచి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి? పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. చూడండి, క్యాండిడేట్ నేమ్, తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, అది అంటే మీ బాబు లేక పాప యొక్క ఐడెంటిఫికేషన్, పాన్ కార్డా, రేషన్ కార్డా, పాస్పోర్టా, స్కూల్ ఐడియా, ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ బెటర్ టు ఇస్తే ఆధార్ కార్డు ఇవ్వండి, లేక రేషన్ కార్డు ఇవ్వండి, ఉంటే పాస్పోర్ట్ ఇవ్వండి. అంతేగాని మీకు స్కూల్ ఐడి అనేది ఇవ్వద్దు దయచేసి. ఎందుకంటే విద్యార్థి అనేది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్లయితే ఆ స్కూల్ ఐడి అనేది అంతగా వ్యాలిడ్ ఉండదు. కాబట్టి మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్. సో పర్మిషన్ నేమ్ అంటే ఎవరి డీటెయిల్స్ అంటే మీ ఫాదర్, మదర్ యొక్క ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్. లొకాలిటీ అంటే అడ్రస్ అన్నమాట. పూర్తి అడ్రస్ అనేది మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పిన్ కోడ్తో సహా మనం పూర్తి అడ్రస్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ల్యాండ్లైన్ నెంబర్ విత్ ఎస్టీడీ కోడ్ ఆర్ ఎనీ అదర్ కాంటాక్ట్ నెంబర్ ఆప్షనల్. ఇది ఆప్షనల్, ల్యాండ్లైన్ లేకపోతే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చే విషయంలో చాలామంది విద్యార్థులు ఒక తప్పు చేస్తూ ఉంటారు. సో కరెక్ట్గా యాక్టివేట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పూర్తిగా డేటా అడ్రస్సే, అంతకన్నా ఏమీ లేదు. 2 సార్లు అడ్రస్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇందాక చెప్పిన విధంగా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డే మీకు ఫర్దర్ లాగిన్ అవ్వడానికి అవసరం ఉంటుంది. సో పాస్వర్డ్ సెక్యూరిటీ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ సెక్యూరిటీ ఆన్సర్ అనేది ఒకటి అడుగుతున్నారు. మీరు ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు, ఆ ఆన్సర్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ జనరేట్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వేర్ ఐ యామ్ స్టడింగ్ ఆర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మై స్కూల్.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మై స్కూల్ అనేది ఒక క్వశ్చన్ అనుకోండి. ఇక్కడ మీరు ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది. సో, ఎందుకంటే రేపటి రోజున మీరు పాస్వర్డ్ మర్చిపోయినా పాస్వర్డ్‌ని రిట్రీవ్ చేసుకోవటానికి ఈ సెక్యూరిటీ ఆన్సర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్. ఎంటర్ సెక్యూరిటీ పిన్ కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడితో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళవుతారు. ఇప్పుడు మీకేమవుతుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. దాని సహాయంతో నెక్స్ట్ స్టేజ్‌ని మీరు కంప్లీట్ చేయవలసే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ రిజిస్ట్రేషన్. నేను ఇక్కడ ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వకపోవటం వలన ఇక్కడ నాకు క్యాండిడేట్స్ నేమ్ మళ్ళీ వెనక్కొచ్చేసింది. ఈ డేటాని ఇవ్వాలి అని అంటుంది. ఓకేనా? ఇది ఇవ్వటం వలన మీరేమవుతారు, ఒక స్టేజ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ స్టేజ్‌లో మనకేమొస్తుంది, మనకొక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఒక పాస్వర్డ్ వస్తుంది. దీని సహాయంతోనే మనం ఫర్దర్‌గా అప్లికేషన్‌కి ముందుకు ప్రాసెస్ చేయడం అవకాశం ఉంటుంది. ఇది బేసికల్‌గా ఇది ఇన్ఫర్మేషన్. ఇది కేవలం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ తర్వాత మనం ఫీజ్ ఎలా పే చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది నోటిఫికేషన్ అలాగే బేసిక్ రిజిస్ట్రేషన్ గురించి మనం ఇక్కడ చూసాము. దీన్ని ఫాలో అవుతూ మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేసుకోవటానికి ఓ చిన్న ఇబ్బంది ఏంటంటే థంబ్ ఇంప్రెషన్ అనేది కావాలి. మీరు థంబ్ ఇంప్రెషన్ కావాలి అంటే బహుశా మన దగ్గర ఉండదు. కాబట్టి మీరు ఏ నెట్ సెంటర్‌నో ఆశ్రయించవలసి ఉంటుంది. కానీ అక్కడ మీరు నెట్ సెంటర్ దగ్గర కూడా మీ థంబ్ ఇంప్రెషన్‌ని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వహించండి. మీ థంబ్‌ని ఇంప్రెషన్ అనేది తీసుకొని దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశం కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తరువాత ఏదైతే థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత డేటా మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత నెట్ సెంటర్ యజమానిని మీ డేటా పూర్తిగా డిలీట్ చేసేయండి అని అడగండి. లేకపోతే ఫర్దర్‌గా మీకు నమ్మకస్తుడైతే ఓకే. లేకపోతే ఫర్దర్‌గా లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇది సైనిక్ స్కూల్స్ అడ్మిషన్స్ కోసం 6థ్ క్లాస్ అడ్మిషన్ అలాగే 9థ్ క్లాస్ అడ్మిషన్స్ యొక్క నోటిఫికేషన్. ఆ తర్వాత బేసిక్ రిజిస్ట్రేషన్ కోసం మనం ఇక్కడ చూసాం. దీని మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.